వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ. ఎస్ఎస్ రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారు కాంబినేషన్‌లో రాబోతున్న 'ఎస్ఎస్ఎంఈ 29' నుంచి గ్లిమ్స్ అయితే వచ్చేసింది. సారీ. 'వారణాసి' మూవీ నుంచి అయితే. అండ్ కాన్సెప్ట్ గురించి చూసిన తర్వాత నాకైతే మైండ్ ఎగిరిపోయిందంతే. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి విజువల్స్ కేవలం అనౌన్స్‌మెంట్ వీడియోకే అనౌన్స్‌మెంట్ వీడియోకే ఇలాంటి విజువల్స్ ఎవరైనా మనకి చూపించారా అంటే నాకైతే ఏమో తెలీదు. నాకైతే అస్సలు అలాంటి ఎవరో ఎక్కడో చూసానో అనే ఫీలింగ్ గూడా లేదు. కానీ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఎస్ఎస్ రాజమౌళి గారి బ్రిలియన్స్‌తో అయితే అది జరిగింది. హాలీవుడ్ లెవెల్ విజువల్స్ కాన్సెప్ట్‌ని ఎలా ఆడియన్స్‌కి చెప్పాలనుకున్నారో అలాగే చెప్పారు. రాజమౌళి గారు ఒక ప్రెస్ మీట్‌లో ఒక మాట అన్నారు. వాళ్ళకి చెప్పినట్టుండాలి. బట్ మొత్తం చెప్పకూడదు. సో, మనందరికీ తెలుసు కదా! రాజమౌళి గారు సినిమాకి ముందు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సినిమాలకి స్టోరీస్ చెప్పేస్తారు. బేసిక్‌గా బేసిక్‌గా ఆయన సినిమాలకైతే అలా చాలా చేశారు. అలా ప్రెస్ మీట్ పెట్టి చాలా సినిమాలకి స్టోరీస్ రివీల్ చేశారు. లైక్ మొన్నొచ్చిన 'ట్రిపుల్ ఆర్' మూవీకి కూడా అలాగే ఆయన ప్లాట్ అనేది రివీల్ చేశారు. బట్ 'బాహుబలి'కైతే స్టోరీ చెప్పలేదు. సో, ఈ సినిమాకి కూడా స్టోరీ చెప్పినట్టు మీరే రాసుకుంటారా మీ థియరీలో అన్నట్టయితే ఆయన వదిలేశారు. ఓకే. ఇది చాలు. బట్ వదిలిన కంటెంట్ ఫ్యాన్స్‌కే కాదు, తెలుగు సినిమాకే కాదు, ఇండియన్ సినిమాని లవ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పిచ్చగా నచ్చేసింది. ఇన్‌ఫాక్ట్ ఇండియన్ సినిమాలకి ఇదొక ప్రౌడ్ మూవ్‌మెంట్ అనిపించింది నాకైతే. స్టార్టింగ్‌లో మనకి 500 సీ అనేది కనబడుతుంది. అక్కడ ముందు కాశీలో వెళ్లి చేస్తూ ఉంటారు. దెన్ ఆ ఫైర్ నుంచి మనకి శాంభవి యాస్ట్రాయిడ్ 2027 సీలో కనబడుతది. అంటే మనకి ఈ యాస్ట్రాయిడ్ అంటే 2027లో ఈ యాస్ట్రాయిడ్ వల్ల ప్రపంచానికి ఏదో ఆపద రాబోతుంది. లేదా అండ్ ఆ నెక్స్ట్ సీన్‌లో చూసుకుంటే మనకి ఆ యాస్ట్రాయిడ్ వెళ్ళి రోస్ ఐలాండ్ అంటార్టికాలో అయితే పడింది. మనకు తెలుసు కదా! అంటార్టికాలో మాక్సిమం ఎక్కువగా ఉండేది వాటర్ అంతా కూడా గడ్డకట్టుకుపోయి ఉంటది. ఆస్ట్రాయిడ్ నుంచి వేరే పడిన మొక్క వెళ్ళి అంటార్టికాలో పడడం వల్ల ఐస్ అంతా కరిగి కూడా ఆ సౌత్ మొత్తం ప్రపంచానికి ఏదో ఆపద రాబోతుంది అని నేను అనుకున్నాననమాట నా తెలియక. అండ్ నెక్స్ట్ సీన్‌లో చూసుకున్నట్టయితే మన మహేష్ బాబు గారైతే పారాషూట్ మీద ఉంటారు. అండ్ ఆ సీన్‌లోనే యానిమల్స్ చాలా పరిగెడుతూ ఉంటాయి. లైక్ సౌత్ ఆఫ్రికాలో ఏదో ఆఫ్రికాలో ఆఫ్రికన్ మినిస్టర్స్‌తో మీటింగ్ జరిగినప్పుడు ఒక మాట అంటారు గుర్తుందా? ఈ సినిమాలో ఆఫ్రికా హిస్టరీని కూడా చెప్పబోతున్నట్టు వాళ్ళకి చెప్పారు. సో, ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఆఫ్రికా హిస్టరీని బేస్ చేసుకొని ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ అక్కడ వాటి వల్ల ఈ ఆఫ్రికాకి కూడా ప్రమాదం ఏర్పడి ఉండొచ్చు. ఆ ప్రమాదం మెల్లగా స్టార్ట్ అయ్యి మొత్తం ప్రపంచానికి స్ప్రెడ్ అవ్వచ్చు. ఇంకా నెంబర్ 3 మనకి మీరు ఇంకొకటి గమనించినట్టయితే ఈ యాస్ట్రాయిడ్ పడిన చోటే ఆ ఫ్రేమ్ అలా తిప్పితే మనకొక శిథిలమైన షిప్ లాంటిది ఒకటి కనబడుతూ ఉంటుంది. ఇంతకీ ఆ షిప్ ఏంటి? కొంపదీసి టైటానికా? అబ్బే! టైటానిక్ అయితే అస్సలు ఉగ్రబట్టి కేవ్ వానాసి. నేనైతే ఈ కేవ్ గురించి చాలా సెర్చ్ చేశాను. ఈ కేవ్ ఎక్కడుంది అని చెప్పేసి పేరుతో సహా చాట్‌జిపిటి, పర్‌ప్లెక్సిటీ, జెమినీ, గూగుల్ దేన్ని వదలకుండా సెర్చ్ చేస్తూనే ఉన్నాను. బట్ వాటికి కూడా ఆన్సర్ తెలీదు. ఎందుకంటే ఇది ఫ్రిక్షనల్ ప్లేస్ కాబట్టి. అవును. ఉగ్రబట్టి కేవ్ వానాసిల్ అనేది రాజమౌళి గారు సృష్టించిన ఒక ఫ్రిక్షనల్ కేవ్. సో, ఈ ఫ్రిక్షనల్ కేవ్‌లో చిన్నమస్తీ అమ్మవారు మాత్రం ఆవిడకి ఒక పెద్ద హిస్టరీ ఉంది. ఆ హిస్టరీని ఆ హిస్టరీని ఒక వీడియో చేసి ఫుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకెళ్ళి అండ్ ఇది ప్రధానంగా ఈ సినిమాలో పెట్టడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే చిన్నమస్తీ అమ్మవారు చిన్నమస్తె అమ్మవారికి అలాగే మన అవతారాలకి కనెక్షన్ ఉందని చెప్పేసి మైథాలజీలో ఉంది. అండ్ మెయిన్‌గా శ్రీ మహావిష్ణువు ఉగ్ర అవతారాలైన పరశురాముడికి, అలాగే నరసింహస్వామికి మెయిన్ పవర్స్ అనేవి ఈవిడ దగ్గర నుంచే ప్రొడ్యూస్ అవుతాయని చెప్పేసి ఒక థియరీ కూడా ఉంది. వాటన్నిటిని మీకు క్లియర్‌గా ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈవెన్ ఈ సి ఈ ఈ క్యా ఈ ఉగ్రభక్తి కేవ్‌ని పెట్టడానికి కూడా అదొక మెయిన్ రీజన్ అయి ఉంటది. అంటే ఈ సినిమా శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడి చుట్టూ కూడా తిరిగే అవకాశం ఉంది. సో, దాన్ని బేస్ చేసుకొని కూడా రాజమౌళి గారు ఈ కేవ్‌ని సెటప్ చేసి ఉండొచ్చు. అండ్ మీకు ఒక సీన్‌లో ఒక మంకీ ఎస్కేప్ అవుతుంటే దాన్ని ఒక మంకీని సేవ్ చేస్తూ ఒక తాడు విసురుతాడు. యెస్. ఆ సీన్‌లో కూడా మన మహేష్ బాబు గారు అయితే ఉన్నారు. ఆ పక్కనే ప్రియాంక చోప్రా గారు కూడా ఉన్నట్టయితే అనిపిస్తుంది. అంటే తెలిసిందనమాట. ఇంకా ఈ గ్లోబ్ ట్రోటర్‌లో అన్నిటికంటే బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే లంకా నగరం. హనుమంతుడు ఉగ్ర రూపంలో ఫైట్ చేస్తూ ఉంటే ఆయన తోక మీద ఒక రథం వెళ్తుంది. నేను ఫస్ట్ చూసినప్పుడు ఏ లక్ష్మణుడు అలా ఫైట్ చేస్తూ ఉండుండొచ్చు. ఏం బుర్ర బాబు రాజమౌళి అది అని చెప్పేసి అనుకున్నా. బట్ ఆ రథాన్ని డ్రైవ్ చేస్తుంది. ఆ రథం మీద వెళ్తుంది ఎవరో కాదు. 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు అలాగే మన మహేష్ బాబు గారు. యెస్. కుంభ క్యారెక్టర్ ఏమో వీల్ చైర్‌లో కూర్చొని ఆ వీల్ చైర్‌ని రథానికి అటాచ్ చేసింది. అండ్ ఆ రథాన్ని డ్రైవ్ చేసింది మన రుద్ర అంటే మహేష్ బాబు గారు. సో, ఆ తోక నుంచి అయితే బిల్డప్ చేస్తున్నారాయన. అండ్
అక్కడే ఇక్కడ ఇంకొక మర్చిపోయే షాట్ ఏంటంటే వానరులంతా శ్రీరామచంద్రుడిని పైకి లేపుతుంటే ఆయన కుంభకర్ణుని వధించేసి మనకు కనబడుతుంది. యెస్. ఆ ఫ్రేమ్‌లో ఉన్నదైతే పక్కా కుంభకర్ణుడే. ఇక్కడ కుంభకర్ణ, కుంభ ఎక్కడ ఉన్నారంటే ఇవి కుంభ తన ఫాదర్‌ని సేవ్ చేయడానికి ఏమైనా వెళ్తున్నాడా? అంటే శ్రీరాముడి చేతుల్లో తన ఫాదర్ చావకుండా సేవ్ చేయాలని చెప్పేసి ఏమైనా వెళ్తున్నాడా? యెస్. థియరీ, థియరీ, థియరీ. జస్ట్ మై థియరీ. అండ్ ఇక్కడ శ్రీరాముడికి, హీరోకి కనెక్షన్ ఏంటా అని చెప్పేసి మనందరికీ చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఒక పక్క హీరో ఏమో రామాయణ యుద్ధంలో రథం ఉన్నాడు. అండ్ ఇంకో పక్క ఆ యుద్ధంలో మెయిన్ పాత్ర వహించింది శ్రీరామచంద్రుడు. ఇక్కడ 2 క్యారెక్టర్స్ కూడా మహేష్ బాబు గారు ప్లే చేస్తారు. యెస్. ఈ సినిమాలో మహేష్ బాబు గారు రాముడిగా కూడా కనబడబోతున్నారు. ఇది రాజమౌళి గారే కన్ఫర్మ్ చేశారు. సో మరి ఈ సినిమాలో ట్రైన్ ట్రావెల్ కాన్సెప్ట్‌ని ఈ రేంజ్‌లో యూజ్ చేస్తున్నారంటే రాజమౌళి గారి మైండ్‌లో గట్టి ప్లానింగ్స్ ఉందంట. ఇంకో విషయం ఏంటంటే బయట ఎప్పటి నుంచో వినపడుతున్న థియరీ ప్రకారం రాముడి 53rd జనరేషన్ నుంచి వచ్చే వారసుడిగా అయితే మహేష్ బాబు గారు కనబడుతున్నారు అని చెప్పేసి బయట టాక్. ఇంకా కుంభ అంటే రామాయణంలో కుంభకర్ణుడి కొడుకు. రామాయణంలో కుంభకర్ణుడికి ఇద్దరు కొడుకులు. ఒకరు నికుంభ, ఇంకొకరు కుంభ. వీళ్ళిద్దరు కూడా అయితే ఒక హనుమంతుడి చేతిలో, ఒకరు సుగ్రీవుడి చేతిలో చనిపోయారు. ఇంకో కుంభ యుద్ధం తర్వాత కూడా బ్రతికే ఉంటాడేమో, తన తండ్రి చావుకి ప్రతీకారం తీసుకోవడం కోసం యుగాలుగా నిరీక్షిస్తున్నాడేమో, తనకి ఒక కళ రావడంతో ఇదే సమయం అనుకుని వచ్చి హీరోని ఒక పని చేయించుకోవాలని చూస్తాడు. హీరో కూడా వరల్డ్‌ని రక్షించుకోవడం ప్రపంచాన్ని కాపాడడం కోసం అయితే కుంభ చెప్పిన పనికి ఓకే అంటాడు. బట్ తన మోటివ్ వచ్చేసి కుంభని నాశనం చేసి ప్రపంచాన్ని కాపాడడం. సో అలా హీరో అండ్ విలన్ మధ్య రైవల్రీ కూడా గట్టిగానే ఉంటుంది. నాకు తెలిసి ఈ సినిమాలో యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కూడా చాలా బీభత్సంగా ఉంటుందేమో అనుకుంటున్నాను. నేను 'రఘురాజ్ సుకుమారన్' గారి మాటలు విన్న తర్వాత అనిపించింది. కుర్చీలో కూర్చున్నాడని తక్కువ అంచనా వేస్తే మనమే మోసపోతామేమో. అసలు ఎస్ఎస్ రాజమౌళి గారి విలన్స్ ఎప్పుడు కూడా హైలోనే ఉంటారు. అసలు తక్కువగా ఉండరు. సో ఈ కుంభ క్యారెక్టర్ కూడా ఒక రేంజ్ లోనే హీరోకి సమంగా హీరోకి గట్టి పోటీ ఇచ్చేలా ఉంటుందని అనుకున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. గాయస్ ఎస్ఎంఈ 29 అదే మన వారణాసి మూవీ మీద స్టోరీ ప్రొడక్షన్ సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో స్క్రిప్ట్ అయిపోగానే మీకు ఆ స్టోరీని ప్రజెంట్ చేస్తాను. ఆ స్టోరీ ఎలా ఉందో మీరే చెప్పాలి. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ గైస్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరి కలుద్దాం.